దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ మరణము వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని చూసిన పిలుపుల నిరీక్షణ ఎత్తిలో పరిశుద్ధుల వారి సత్యం యొక్క మహిమేశ్వరం ఎత్తిలో ఆయన క్రీస్తు వినియోగపరిచిన జలాశయం బట్టి విశ్వసించు మనయంలో ఆయన చూపుతున్న శక్తి యొక్క అద్భుతమైన మహత్యములో మీరు తెలుసుకోవాలని దేవుడైన మహాస్వరూపమైన తండ్రిని మీకు జ్ఞానము ప్రత్యక్షమైన మనసును అనుగ్రహించినట్లు విజ్ఞాపన చేస్తున్నాను. ప్రభు యొక్క సహాయం కోరి ప్రార్థిస్తున్నాం. ఉద్యోగుల తండ్రి, పరిశుద్ధమైన రాజా, ఘనమైన తండ్రి, గొప్ప దేవ, నీ పాదములకు నొక్కి నమస్కరిస్తూ స్తుతిస్తున్నా. నీ పాదములు ఎంత సాగిలపడుతున్నా. దైవం తండ్రి, ప్రభుదైన దేవ, మహిమగల మహారాజా, మహోన్నతమైన మా యేసు రాజా, నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, నన్ను ఎంతో ప్రేమతో ప్రేమించినాను. అభినయించి ప్రభా అన్యాయంలో, అక్రమంలో, ప్రభా ఘోరమైన దుర్గతిలో ఉన్న నన్ను సాధారణ బానిసగా, ఓ ప్రభా పాపము బంధకాల్లో, పాపము బందీగా నేనుండగా నన్ను ప్రేమించి అపారమైన ప్రేమతో నా రాజు, నా రక్షకుడు శిలువ పైన నాకు విడుదల దయచేసినాడు. రక్తం ద్వారా నన్ను విమోచించిన దేవునికి నా రాజు ఆగిపడి నమస్కరిస్తున్నా. నేను నన్ను ప్రేమించి విమోచించిన అపారమైన ప్రేమను బట్టి, అమూల్యమైన రక్తాన్ని బట్టి నేను స్తుతిస్తున్నా. ప్రభా, మీ యొక్క రక్తమిశ్రను కొనందుకై, మీ యొక్క స్వకీయ సౌభాగ్యంగా చేసుకున్నందుకై, శ్రద్ధైన ప్రతిగా రాజులైన యాజక సమూహంలో నన్ను చేసుకున్నందుకై, నీకు నాదిశయం ప్రసవం చేసే భాగ్యం నాకు ఇచ్చినందుకై నేను స్తుతిస్తున్నా. గొప్ప రక్షణ ఇచ్చి నీ సేవకునిగా, నీ దాసునిగా చేసుకున్నందుకై నీకు వందనాలు తెలుస్తున్నా. ప్రభా, కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు, వందనాలు తెలుస్తున్నా. తండ్రి, నన్ను ప్రేమించి ప్రభా మీ దాసుల్లో ఒకరిగా చేసుకున్న మీ ప్రేమను బట్టి, మీరు అభిషేకించి ప్రత్యేకపరిచిన విధానం బట్టి నేను స్తుతిస్తున్నా. నా దగ్గర తండ్రి, నా ఎందుకు కనికరపడి జారిపడి సమయం ముందు దినశరీరం మట్టి కట్టమును వాడుకోవటకై కనికరిస్తుంది. నీ యొక్క దయగల శక్తి గల శ్రేష్టమైన నామములు ప్రభు, నీ దాసుని నన్ను ప్రేమించి వాడుకోమని నీ నామం గడపరుచుకుని వేడుకుంటున్నాను. నా తండ్రి, నీ శిలోసాక మరుపరుచుకును శిలువరక్త ప్రోక్షణ కింద నీ దాసు నుంచి ప్రభా ఈ మాట నీ దినోడు వచ్చి నీ ఆత్మాభిషేకం దయచేసి ప్రభా ఈ దినుని వాడుకొని దినమైన ఒకందరికి కావాల్సిన వర్తమానమును ప్రేమతో దయతో అనుగ్రహిస్తూ రావాలని ఇప్పుడు ఇచ్చిన మా అందరి మీదకి అందరి ప్రాంగణం అందరి మీద రక్త ప్రోక్షణ తెచ్చుకుంటూ మీ స్వాధీనకు మీ ఆధీనంకు అప్పేపుకుంటూ సజీవుడు పొందుతారని యేసు శక్తిగా శ్రేష్టమైన నామము చూస్తూ ప్రార్థిస్తూ ఏడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఎక్కడికి పరిశుద్ధులను ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుతున్న తన శక్తి యొక్క అపరిమితమైన అది. ఎందుకంటే పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము నువ్వు తెలుసుకోవాలనే తన ప్రియ కుమారుని యందు ఏం చేశాడు? క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయం కనుక తన కుమారుని లోకానికి పంపి నీ పాప శిక్షకు, నా పాప శిక్షకు ఆయన శిక్ష భరించినాడు. నాకు శిక్ష లేకుండా చేసినాడు. ఏ శిక్ష లేకుండా చేసినాడు.
ఆ బలాతిశయం ఏంటంటే నీకు ఏ శిక్ష లేకుండా, పాపం చేసినోడికి శిక్ష ఉంది, పాపం చేసిన ప్రతి వానికి శిక్ష ఉంది, కూలిపోయే ప్రతి వానికి వానికి కూలి ఉంది. పాపంలో వద్ద జీతము, పాపానికి జీతం ఏంది? కూలేమి? మరణం. భయంకరమైన అగ్నిగుండం మరణం, భయంకరమైన శిక్ష, వేదనకరమైన స్థలము, అక్కడ ఏడుపును పండు కొరుకుతా ఉండును. అయితే నీకు ఆ ఏడుపు ఆ పండు కొరుకుట లేకుండా నిన్ను ప్రేమించి ఆయన తన ప్రియ కుమారుని యందు బలాతిశయమును, ఎందుకంటే అది భయంకరమైన శిక్ష. ఇప్పుడు ఏదైనా శతకారాన్ని కొడితే వాడు ఓర్చుకుంటాడు, కానీ సర్వశక్తిమంతుడిని కొడితే ఆయనకు ఎట్లుంటుంది ఓర్పు? కనుక ఎందుకొరకంటే నీ కొరకు నా కొరకే ఓర్చుకున్నాడు. ఎందుకంటే నీవు నేను ఆ పరిశుద్ధుల యొక్క స్వాస్థ్యములో పారివారం కావాలని తన బలాన్ని ఉపయోగించి ఒక్క మాట కూడా చెడు మాట పలకకుండా నీ కొరకు నా కొరకు తండ్రి, అది బలాతిశయం. దేవుని కుమారుడు దిగు దిగు, ఒక్కడు వాడి బుద్ధి పెట్టాడు మాట్లాడుతాడు. బలాతిశయం. అవన్నీ సహించుట బలాతిశయం, అవన్నీ ఓడ్చుకుట బలాతిశయం. ఈ బలమును చాలా మందికి అర్థం కాదు, అందుకనే బలం కోరుకోరు. నేనైతే ఆదిలోనే నా యొక్క విశ్వాస జీవితం ఆరంభంలోనే మీరందరూ విన్నారు, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము, కష్టమును, బాధ, వేదన, నష్టము, సమస్త బాధలను ఈ బలము సహిస్తుంది. అందుకనే అంటాడు, నా కుమారుడైన తిమోతి, నైనా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడు కానైనా బలం ధరించుకో. నీకు ఏ కష్టమైనా ఎదిరిస్తావు, నువ్వు దాన్ని జయిస్తావు, నువ్వు దాన్ని ఓడ్చుకుంటావు, నువ్వు కుంగిపోవు. నీకు వచ్చే బాధల్లో నువ్వు కుంగిపోవు నాయనా, నువ్వు బలపరుచుకోడు. మోసే గారు కూడా అంటారు, ఏమంటారు? దేవా ప్రతి ఉదయకాలంలో చదవండి వచ్చిన అందరూ చదవాలి. 90వ కీర్తన ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరుచుము. అదేంటి ఈ కృపా సత్య సంపూర్ణుడు ఎందుకు పుట్టాడంటే దినము నీ కృపను అనుగ్రహించుటకై వచ్చినాడు. మన జీవిత కాలం అంతా కష్టములో, బాధలో ఏం చేయడానికి, సహించడానికి, ఓడ్చుకోనికి, బలంగా ఉండడానికి, కుంగిపోకుండా. చాలా మంది బాధలు వస్తే, నష్టం వచ్చే, భయంకరమైన నష్టము, కష్టము, కన్నీళ్ళు, ఆ బాధ వర్ణించలేము. అయితే ఆదరణకర్తని అడుగుతూ వచ్చినాను, ప్రభా ఆదరించు ఆ కుటుంబాన్ని ఓదార్చుము. కనుక దేవుడు ఆ బలము మనుషుడికి దయచేస్తాడు, దాన్ని ఓడ్చుకోలేడు, సహించలేడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు శక్తి గల శ్రేష్టమైన నామములో ఆ కృపను కోరుకుని ఉంటారు. ఇప్పుడు మనము అదే ఆయన మన కొరకు కట్టుకుంటాడు. 14వ వచనం చదవండి. ఆయన కృపా సత్య సంపన్నుడుగా, ఆయన కూడా భూమి మీద పుట్టి ఎట్టున్నాడు,
కృపాసత్య సంపన్నుడుగా ఉన్నాడు కాబట్టి ఓర్చుకున్నాడు ఆయన. ఆ కృప లేకుంటే ఆయన దగ్గర ఓర్చుకోలేడు. మనుషుల మధ్య నివసిస్తాడా? వాళ్ళ పాపాలు చూసి, వాళ్ళ వెకిలిశేషాలు చూసి, మరి వాళ్ళు రకరకాలుగా మనుషులు కనబడుతుంటారు ఆయన ముందర. ఆయన ముందర రకరకాల మనుషులు కనబడినారు కదా. మరి ముఖ్యంగా శాసనం వేసిన వాళ్ళని చూసి, పరిశీలన చూసి, సంతకాలను చూసి వేషధారులైన పరిచయలారా అయ్యో అయ్యో అన్నాడు. ఎంత బాధ వేసిందో. ఇతరులను ఎంతమందో చూస్తున్నాడు. వ్యభిచారం చేస్తే ఒక ఆయన పట్టుబడి వచ్చింది కదా, పట్టుకొని వచ్చినారు. చుట్టూ రాళ్ళు తీసుకున్నారు. ఆయన మధ్యలో ఉన్నారు. ఆయన భూమి మీద రాసుకున్నాడు. నేను చూసి ఏమ్మా ఇడున్నావు, చూసి చుట్టూ జనం ఉన్నారు. ఏమయ్యా ఏం సంగతి అంటే, ఈమె వ్యభిచారం చేసిన పట్టుబడింది, మోసే గారు చెప్పినారు కదా, మరి రామగొట్టం సభమైనాడు, సభాడు వచ్చినాము అన్నాడు. అయితే నిజమేలే మంచిదే, మీలో పాపము చేయనుడు ఎవడన్నా ఉంటే కృపాసత్య సంపూర్ణుడు పాపము చేసి తన కళ్ళ ముందర కనబడుతుంటే పట్టుబడింది కూడా ఏం చేసినాడు? క్షమించినాడు. కనుక ఆ కృప నాకుంటే నేను కూడా క్షమించగలను. ఆ కృప నా దగ్గర లేకపోతే నేను కూడా క్షమించలేను, నేను కూడా ఓర్చుకోలేను, సహించలేను. ఆయన నిజముగా దేవుడిగా ఉన్నప్పుడు పాపాన్ని సహించగలడా? సహించలేడు. సహించలేకనే కదా వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ఎంతమందికి ఎన్ని రకాల బాధలు వచ్చినాయి, ఎంతమంది చనిపోయినారు. ఆయన సన్నిధిలో నుంచి అహరోను కుమారులు ఏమైనారు? అగ్ని వచ్చి అక్కడే మందిరంలో దహించబడినారు, కాలిపోయినారు. కాలిపోయినారు. కనుక అట్లు ఏదో చిన్న పొరపాటు జరిగితే దెబ్బల మీద పడతా ఉన్నాయి. కానీ ఈ కృపాసత్య సంపూర్ణుడు పాపముతో ప్రత్యక్షమైన వాటిని కూడా నేను కూడా నిన్నేమో మీదట మా చేద్దామా, అట్లా చేయొద్దు, అటువంటి పనులు చేయకండి కదా. ఆ యొక్క కృపాసత్య సంపూర్ణుడు. నేనేమంటున్నానంటే ఇవన్నీ ఎందుకంటే నీవు నేను ఇక్కడ ఆ పరిస్థితుల్లో స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యమును మనం పొందాలని నీ కొరకే క్రీస్తునందు బలాతిశయమును కనపరుస్తాడు దేవుడు. ఒక బలము కలిగిన వాడు అన్నిటిని ఓర్చుకుంటాడు, సహిస్తాడు, పాపిని ప్రేమించగలడు, పాపికి రక్షణ ఇవ్వగలడు, పాపిని కరుణించగలడు, సహించగలడు. అది బలాతిశయము. కనుకనే అన్ని ఓర్చుకొని పాపమునకు క్షమాపణ శిలువలో కలగజేసినాడు. ఎందుకు చెప్పండి అక్క, విజయమ్మక్క చెప్పరా? ఎందుకు? ఆ పరిశుద్ధుల్లో స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో ఇదేనా నాకు తెలియాలి, నా హృదయానికి తెలియాలి, నా మనసుకు తెలియాలి. అప్పుడే నేను అక్కడికి వెళ్ళటకు, అక్కడ ఆయన ఎట్లు ఆరాధిస్తున్నారో ఇక్కడ కూడా అట్లా ఆరాధించే భయము భక్తి నాకు కలుగుతుంది. ఆ మహిమైశ్వర్యం నాకు తిరగకపోతే ఏదో నోటికి వచ్చింది, నాకు నేర్చుకున్నా, నేను తెలివి మంత్రాలను, నేను తెలియకూడను, నేను జ్ఞానవంతుని, నాకు అన్నీ వచ్చాయి, నాకు రాందే లేదు. అట్లా మనం ఆరాధిస్తాం. అక్కడి ఆ యొక్క పరిశుద్ధుల స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆ రాజు అక్కడ ఎట్లున్నాడో అవన్నీ మనం గమనిస్తే కదా, వినయ భయభక్తులతో ఆయన ప్రీతికరమైన ఆరాధన మన నోటి నుండి జాలువాడుతుంది. ఆయనకి ఇంపైన సువాసనగా నీ ఆరాధన ఉంటుంది, నా ఆరాధన ఉంటుంది. కనుక అదే అక్కడి నుంచి రావాలి. ఆయన ఎక్కడి నుంచి వచ్చినాడు? పాపను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినాడు. ఆ లోకము నుంచి లోకమునకు వచ్చినాడు. కనుక తిరిగి అందరినీ ఆ లోకం కొరకైనా రక్షణ అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ లోకం కొరకైనా పాపక్షమాపణ దయచేస్తూ వచ్చినాడు. ఆ లోకం కొరకైనా మానవనసు దయచేస్తూ వచ్చినాడు. ఎందుకు మానవనసు? పరలోక రాజ్యం సమీపించింది. అక్కడికే, ఇక్కడికి కాదు. నువ్వు మార్చబడాల్సింది అక్కడి కొరకే, ఇక్కడి కొరకు కాదు. ఇక్కడ మనుషులతో నీకు కాదు. ఇప్పుడు నేను ఎవరికైనా నచ్చితే
పర్వాలేదు నచ్చక ఇంకొకసారి నచ్చలేదు అనుకో అంటాడు, నాకు లెక్కలేసి అంటాడు కదా. పలకలేడు, మన గురించి పలకలేడు. నచ్చితే పర్వాలే, నచ్చకపోతే కదా పెద్దలు లెక్కేస్తారు. అది కాదు, అక్కడికి ఆ పరిస్థితుల్లో స్వాస్థ్యం కొరకై క్రీస్తునందు వినియోగపరిచిన బలాత్సయం ఎట్టిదో తెలుసుకోవాలి. దాన్ని తెలుసుకుంటే ఆయనకు కృతజ్ఞతమై ఉంటాము. అది తెలుసుకుంటే కృతజ్ఞత భావంతో ఆయన ఆరాధిస్తాము. కృతజ్ఞతంగా ఈ లోకంలో ఆయన కొరకు బతకాలనే నా బలము కొలది. అందుకే అంటాడు ఆయన, ఏమంటాడు? నీ పూర్ణ హృదయంతోనూ వివేకంతోనూ బలముతోనూ పూర్ణ బలం. అది బలం ఎక్కడుంది మనకు? పూర్ణ బలం ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? బలమైన మనిషిని, నాకు నేనే బలమైన మనిషిని అనుకున్నాను. చాలా మంది కూడా బలమైన మనిషిని అన్నారు. నిజమే, వాళ్ళందరూ అటువంటి దూలం ఉంటుంది కదా, దూలం అటువంటి అటు చేస్తాం. ఒక మానరికి గొడ్డితో అటు చేస్తాం, అదే రకంగా చేస్తాం. ఇక్కడ పైన మీ పైన ఉన్నాయి కదా దూలాలు, దాని మాదిరి చేస్తాం. ఇంటికి అప్పుడు ఇవి లేవు, దూలాలు ఉన్నాయి. ఆ దూలాన్ని సమాధి చేస్తాం. ఇద్దరు ఒక్క పడితే ఒక్క పక్క పడతా, వాళ్ళిద్దరు ఒక పక్క పట్టి వాళ్ళు ఇంటికి పోతుంటారు. మళ్ళా నేనేది ఇట్టే పెట్టుకొని పోతుంటా, భుజం ఇంతే ఉంటుంది, ఇట్టే పోతుంటా. నేనేం చెప్తానంటే, ఒకరోజు ఆ బండ్లకి ఎత్తుకొని వస్తున్నాము, ఆ మఠమల చెరువులో నీళ్ళు తాగినాం. నీళ్ళు తాగిన నుండి ఒకటే పేరు ఉరుకు. ఇంటికి వచ్చారు కదా, పంచ కట్టుకోలేకపోయినా, పంచ కట్టుకుని ఇంట్లోకి పోయలేకపోయినా, పంచ నాయనగా దాని పైన ఒకటి పట్టుకుని వచ్చినాడు. ఏమంటా ఎట్టబోతారు అని. ఏమైంది? బలం ఏమైంది? బలము అది కాదు. అది ఆ బలాశయం ఎక్కడంటే ఇంకొకరిని బలపరిచేది ఆ బలాశయం. ఒకరి యొక్క బలహీనతను విడిపించి తిరిగి వాడిని బలపరిచి వాడిని బలవంతుడిగా చేయటికై వచ్చిన బలవంతుడకు దేవుడు బలాశయం. అది నాది బలాశయం కాదు, అయిపోయింది, ఓడిపోయింది. జ్వరం వచ్చే ఓడిపోతుంది, రోగం వచ్చే ఓడిపోతుంది, వ్యాధి కలిగితే ఓడిపోతుంది బలం కదా. పట్టుకొని లేకపోతే ఇప్పుడు ఏమంటున్నా, దోశ పెట్టి పట్టుకున్నా అని ఒకటి పట్టుకొని లేస్తున్నా, లేకపోతే ఏదైనా పట్టుకొని లేస్తున్నా. అప్పుడు మునిగాల మీద కూర్చొని తెలుసు, లేచి తెలిసిపోతున్నాం. ఇప్పుడు కానీ ఆయన బలం అటు తగ్గిపోయేది కాదు, ఆయన బలము అటు తగ్గిపోయేది కాదు. ఇప్పుడు నిన్న ఉదయం నుంచి ఉపవాసం ఉండే, రాత్రి వరకు, రాత్రి తినలే. ఉపవాసము మొదలుపెట్టినాక నాకు కడుపులో పీకుతున్నాయి, నడుములు పీకుతున్నాయి. 10 గంటల కల్లా నడుములు పీకుతున్నాయి. 8:30, 9 కల్లా తింటే నేను 9:30 కల్లా అయిపోవాలా, ఉండకూడదు. 10కి తింటే 10కి తినకుండా మోకలంగి నా కూర్చున్నా. ఇంకా కడుపు ఒక రకము, కండ్లు ఒక రకము, రకరకాలు తిరుగుతుంది శరీరం. ప్రభా నేను అన్నం పెట్టి పనికి కొనుక్కున్నా నన్ను బలపరుస్తూ నన్ను బలపరుస్తూ ఆయన సంవత్సరం చేయగలని పౌరున్నాడు కదా, నేను కూడా అంతే కదా. నన్ను బలపరుచుకుంటే నేనేం చేస్తానని కోరుకున్నా. మధ్యాహ్నం కన్నా అయిపోతుందేమో, మధ్యాహ్నం కల్లా ఇంకా ఉండలేను, మధ్యాహ్నం ఒకవేళ తింటానేమో అనుకున్నా. మధ్యాహ్నం కూడా అయిపోయింది, మధ్యాహ్నం కూడా తినలే. ప్రభుత్వం నేనేమంటానంటే బలం వచ్చేసింది. పిల్లలు ఈ నుంచి అడిగి వచ్చినారు, బండి వేసుకున్నావు. అయ్యో నువ్వు దావనైనా కింద పడవు, నువ్వు పోతానో పడొచ్చాను, ఏమన్నా నడిచిన కానికేమైంది, అదే భోజనంగా నడిచొచ్చారు, వాళ్ళకేమి బండి వేసుకొని పోతుంటున్నాను. ఏమైందమ్మా? నాకేమైంది చూసురా. నాకేమి 3 గంటప్పుడు కింద పడతాము అంటున్నారు. ఏం కాదు కానీ బండి వేసుకొని పోయినా, మనం బండి ఇచ్చి నేను నడుచుకుని వచ్చినాను. నేనేం చెప్తున్నానంటే, ఈ రాజు ఈ బలహీనుడు బలపరిచి నడిపించుకున్నాడు. అందుకే తన బలాతిశయమును శిలువలో చూపిస్తూ వచ్చినాడు. అందరూ అనుకున్నారు, శాస్త్రులు, పరిచయులు, వాళ్ళు ఎవరు, ప్రధాన యాజకులు అందరూ అనుకున్నారు, భార్య నిప్పియ భార్యలే, శిలువ వేసినాం కదా ఇంకా పోయినట్లే అనుకున్నారు. ఏం చేసినాయన? అది బలాతిశయం. తిరిగి లేచినాడు, సచివుడుగా ఉన్నాడు. ఉండి అనేకమైన అద్భుతములు, ఆశ్చర్యకరములు, సూచక్రియలు తన ప్రజల ద్వారా జరిగించుకుని వచ్చినాడు. నా ద్వారా కూడా జరిగించినాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల ఘనమైన నామములో ఆ రాజు బలవంతుడు దేవుడుగా ఉండటకై బలాతిశయం. నీకు అర్థమైతే ప్రభువా ఆ
ఎక్కడి కొరకు పరిశుద్ధుల స్వాస్థ్యము, నాకు ఇచ్చిన స్వాస్థ్యము, నా కొరకు సిద్ధపరిచిన స్వాస్థ్యము నేను పొందినట్లు. కొంతమంది అవిశ్వాసులు ఆ స్వాస్థ్యమును పొందలేక ఏమైనా అడిలో అది ఏమైనారు ఇజ్రాయెల్ ప్రజలు ఏమైనారు? రాలిపోయి. కనుక నీ విశ్వాసం ఎక్కడికంటే పరిశుద్ధుల్లో స్వాస్థ్యం పొందుటకాయ. నా విశ్వాసం ఎక్కడికి? పరిశుద్ధుల్లో స్వాస్థ్యం పొందుటకాయ. నా రాజు దేనికి శక్తివంతుడు? అపొస్తలుల కార్యములు 20:32 తెలివిలేదా పిల్లలు? ఎంత షార్ప్ ఉన్నారా? చదవనమ్మా, చదవనా? ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించును. నీకు క్షేమాభివృద్ధి కలుగజేయడం నువ్వు కుంగిపోని కాదు. నీ బాధలో, నీ కష్టములో, నీ లేమిలో, నీ రోగంలో, నీ వ్యాధిలో నువ్వు కుంగిపోని కాదు. ఎందుకు కుంగిపోని కాదు? క్షేమాభివృద్ధి కలగజేయకు వచ్చినాడు. ప్రభువా నాకు క్షేమము కలగజేయి. ఇంకెందుకు వచ్చినాడు? పరిశుద్ధపరచబడిన వాళ్ళలో స్వాస్థ్యము ఇచ్చుటకు శక్తిమంతుడు ఆయన. అటువంటి అదొక్కటి రాసినప్పుడు అకిటిగా రాసినాం. అక్కడ చదవాలా భుజంగా సుత్తం చూసుకోవాలా ఎక్కడ ఏ వాక్యం రాసినారని, మందిరంలో ఏ వాక్యాలు రాసినారు, ఎందుకు రాసినారు చూసుకోవాలా. కనుక అందుకు నీ దేవుడు శక్తిమంతుడు. కొందరు శక్తిమంతుడని టచ్ అటు పదిపోతే ఇది దీనికి శక్తి ఉంది కదా, అది శక్తి. ఒక నూనె పూసి అంతకాలేమో శక్తి ఉన్నట్టు కదా. ఒకడు కొబ్బరి నూనె పూసాడు, ఒకడు మూకుడు ఏంటంటే పూసి వాటి కాలేమో ఉన్నట్టు. ఏంది దేనికి శక్తివంతుడినా? నీకు క్షమాభివృద్ధి కలగజేయటకును. దేనికి క్షమాభివృద్ధి కలగాలి? దేనికి కలగాలి క్షమాభివృద్ధి? ధన సమృద్ధి కోసమా? నీ ఆత్మకు క్షమాభివృద్ధి కలుగుటకాయి. నీ ఆత్మ ఏ కల్మషము, ఏ దోషము, ఏ పాపము లేకుండా నీ ఆత్మను పరిశుద్ధపరిచి పవిత్రపరిచి ఏ దోషము లేకుండా నిర్దోషిగా ఆయన నింటే నిష్కల్మషునిగా నిందారహితునిగా నువ్వు ఆయన ఎదుట నిలబడాలని. అందుకొరకు శక్తిమంతుడు ఆయన. అప్పుడు నిర్దోషిగా నిలబెట్టుటకు శక్తిగల రక్షకుడు ఆయన. శక్తిగల రక్షకుడు. కనుక ఆ రక్షకుని యొక్క బలాశయం ఏంటంటే అట్లు నీకు నీ ఆత్మకు క్షమాభివృద్ధి కలగజేయాలి. అందుకే అంటాడు ప్రియుడా, నీ ఆత్మను ఒడ్డిలు చేసుకో. నీ ఆత్మ ఒడ్డిల ప్రకారం దాని వెంటబడి అన్ని విషయాల్లో సౌఖ్యం ఉంటావు ఆయన. ముందు నీ ఆత్మను ఒడ్డిలు చేసుకో అంటాడు. ఆత్మ ఒడ్డిలితే, ఆత్మ బలవంతుతే, ఆత్మ జయ జీవితంలో పోతా ఉంటే ఏ కష్టము, ఏ నష్టము, ఏ బాధ కూడా లెక్క చేయకుండా ముందుకు అడుగు పడతా ఉంటుంది. ముందుకు మన అడుగులు పడతా ఉంటాయి, ముందుకు పడతా ఉంటాయి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో, ఘనమైన నామములో నీ దేవుడు ఏమి చుట్టుకొచ్చాడు? పరిశుద్ధుల్లో స్వాస్థ్యం ఇచ్చుటకు ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాశయం ఎత్తుతో మనం తెలుసుకోవాలి. అందుకొరకే యెషయా గ్రంథము ఆయన వినియోగించిన బలాశయం నీకు తెలియలే. మనం తెలుసుకుంటే ఎంతో గొప్పగానో ఆయన దొరుకుతాం, ఎంత గొప్పగానో. అదే ఆలోచన అందరూ చదవండి. ఏదైనా మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయన భుజముల మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు. బలవంతుడైన దేవుడు ఉందే లేదా? బలవంతుడు బలాతిశయమును చుట్టూ వచ్చిన శిలువలో ఎంతమంది రెచ్చగొట్టినా రెచ్చిపోలే ఆయన. ఎంతమంది హీనపరిచినా ఆయన హీనపడాలే. ఆయన తనకి గతి ఎందుకు కొట్టిందబ్బా అందరూ అనుకుంటున్నారు, ఆయన ఏమనుకోలే. తను వచ్చింది ప్రాణం అర్పించడానికి, తను చేయవలసిన కార్యం చేయడానికి వచ్చినాడు. దాన్ని సంతోషంగా శిలువలో నెరవేర్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచినాడు ఆయన.
కనుక ఈ బలవంతుడు దేవుడు నీ కొరకు బలాస్యమును ఉపయోగించిన శిలువలో ఆ బలాస్యము నీలో ఉండాలని కోరుకుంటాడు, నాలో ఉండాలని కోరుకుంటాడు, నన్ను బలవంతుడిగా చేయాలని కోరుకుంటాడు. కనుక బలవంతుడైన ఒకటి ఇంటిని దోచుకుని వస్తే ఏం చేయాలి? నేను కూడా బలవంతుడు కావాలి. అప్పుడే ఒక ఆత్మను రక్షించగలను. కనుక అది ప్రభువు వాటిని చెప్తూ వచ్చిన ఒక బలవంతుడు ఇంట్లో దోచుకోవాలంటే నువ్వు కూడా బలవంతుడు కావాలి కదా అని చెప్తూ వచ్చిన శిష్యులకు. కనుక తన శిష్యులను బలపరచడానికి వచ్చినాడు, బలమిచ్చడానికి వచ్చినాడు, ధైర్యపరచడానికి వచ్చినాడు. తన యొక్క శక్తి యొక్క అపరిమితమైన మహత్యమును ఎట్టిదో తెలుసుకో అంటూ నువ్వు కీర్తనలు 8వ అధ్యాయం 8వ అధ్యాయం అక్కడ ఉంటుంది. ఈ నరుడు ఎట్టుకోడు వెరీ గుడ్. వాడు ఏ పాటి వాడు? నరపుత్రుని దర్శించడము ఏ పాటి వాడు? నువ్వు కొంచెం తక్కువ అంతే. అది నేను ఈ మాట అడుగుతాను దేవుని దగ్గర. నువ్వు అడగవో దేవా నాకు నీ మహిమా ప్రభావం ధరింపజేయని అడుగుతాను. మీకు ఆ ధైర్యం ఉందో లేదో? నేను ఆయన అడుగుతాను, ఎందుకు నన్ను కొంచెం తక్కువ చేసినావు? నేను రక్షించబడిన తర్వాత కొంచెం తక్కువైనంతే. రక్షించబడిన ముందు పాపిని, ఘోరమైన వాడిని, నీచుని, హేయుని. రక్షించబడిన తర్వాత క్రీస్తు యొక్క రక్తంలో నా భావములు కడగబడిన తర్వాత నేను కొంచెం తక్కువ. వీరికి ఏం ధరింపజేయాలా? మహిమా ప్రభావాలు ఎవరు ధరింపజేయాలా? ధరింపజేసి ఉన్నావు. ఎవరికి? మానవునికే. కనుక నేను దాన్ని కోరుకున్న ప్రభువా నీ నామం ముందు నన్ను ఎంతో నా యొక్క శరీరం నాకు ఆత్మ కలిగిన సమస్త మలినములు కడిగి నన్ను ఎంతో ఎక్కువగా శుద్ధి చేసి ప్రభువా నా మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసి నేను నా హృదయమును ఎంతో ఎక్కువగా శుద్ధి చేసి యథార్థమైన హృదయము, నిర్దోషమైన హృదయము, పవిత్రమైన హృదయం నాకు దయచేయము. పవిత్రమైన హృదయం నుండి మంచి మనసాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమనే కదా. ఆ ప్రేమ నాలో కుమరించి నాకేం కదా ఏం ధరింపజేయాలా? అవి నాకు ధరింపజేయి. అది ఎందుకమ్మా? ఎవరైనా చెప్పాలి. ఎందుకో ఎవరైనా చెప్పాలా? ఎవరైనా చెప్పాలా? నేను ఎందుకంటే ధైర్యం కోరుకుంటానా? ఎవరైనా చెప్పాలా? ఎందుకంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోయింది. నా పాపములు క్షమించబడినాయి కదా, నీ రక్తంతో కడిగితివి కదా, నా హృదయమును అంతరంగమును ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తేవి కదా, క్షమిస్తేవి కదా, నీ వాక్యం ఇచ్చేవి కదా, నీ పరిశుద్ధాత్మను నాకు దయచేస్తేవి కదా. ఇప్పుడు నాకు ఏం కావాలా? మహిమా ప్రభావాలు ధరింపచేయము. కనుక నేను వాక్యము నమ్మి, వాక్యము నా జీవితంలో నెరవేరిందని నేను నమ్మి స్తుతించి మహిమా ప్రభావాలు ఈ దీనిని ధరింపచేయి. నేను నీ వల్లే బతుకుతా, నీ కొరకు బతుకుతా. లేకపోతే బతకలేను. నేను కుంగిపోతా. నా బాధల్లో, నా వేదనలో, నా సమస్యల్లో కుంగిపోతా. కనుక ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో బలాతిశయమెట్టిదో ఆయన చూపుతున్న శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో అది నా హృదయం గమనించాలి, నా ఆత్మ గమనించాలి. అప్పుడు నేను దేవునితో నా అడుగు, ఆయన అడుగులో నా అడుగు పడుతుంది. అంటే పడదు. అట్లా అంత గొప్ప స్థితి నీకు దయచేసినాడు. నువ్వేమనుకుంటున్నావో అది తెలుసుకోనికి ఇన్ని మాటలు, ఇన్ని వాక్యాలు దేని కొరకు? ఆయన యొక్క శక్తి యొక్క అపరిమితమైన మహత్యము. మహత్యం ఎట్టిదో. రాత్రి తింటే నాకు గ్యాస్ ఉంటుంది కదా, తింటేనే పొట్ట ఉప్పుకుంటా చూడు ఉప్పుతుంది. ఇప్పుడు ముద్దలు తింటారు, ఉప్పుతుంది లేకపోతే ఎంగాలు తిని పడుకుంటే ఆగిపోతుంది అంటే తిన్నాక మళ్ళీ ఇబ్బంది పడుతుంటాను నేను. ఆయన పుల్కాలను చేసినారు,
పుడకలు వేసి 16 ధాన్యాలు వచ్చినారు. 16 ధాన్యాలు వేసి పుడకలు వేసినారు. 16 ధాన్యాలు వేసి పిండి పెట్టినారు. కాయలు చేసి పెట్టినారు. 2 దినం 3వ దినం అంటే బలవంతం చేసిన వద్దునైనా నేను ఇబ్బంది పడి బేదలు బట్టి ఇంకోటి బట్టి మందిరానికి పోకుండా ఇబ్బంది పడతా వద్దునైనా వద్దు. దేవుడు తగ్గ బలపరిచే దేవుడు ఉన్నారని ఆయన ఆలోచన ఇచ్చిన మజ్జిగ ఇచ్చిన తాగిన వచ్చే ప్రార్థన చేసుకుని కొన్ని బైబిల్ వాక్యాలు ఆ దిన పోర్షన్ ఉంటుంది కదా, ఆ దిన పోర్షన్ అయిపోకుండా కొన్ని మిగిలినాయి చదివి అయిపోసుకొని ఇప్పుడు ప్రార్థన పడుతున్నాయి. ఎవరిచ్చిన బలము ఎప్పటికీ గుర్తు. ఆయన నీ జీవితంలో ఆయన యొక్క శక్తి యొక్క అపరిమితమైన మహత్యము నీలోనూ నీ పిల్లల్లోనూ నీ కుటుంబంలోనూ జరుగుతూ ఉండాలి. అది కంటిన్యూ జరుగుతూ అది దాని యొక్క కంటిన్యూషన్ జరుగుతూ పోవాలి. ఆగకూడదు ఎక్కడ కూడా ఆగకూడదు. అట్లు జరుపుకుంటూ పోయినప్పుడే మన పిల్లలను మనం చక్కపరుచుకోగలము. లేదంటే మనం కూడా చక్కపడలేము, మన పిల్లలు కూడా చక్కపడము. కనుక ఆ శక్తి యొక్క అపరిమితమైన మహత్యమును ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పుడే తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం యొక్క చదవండి ముగిద్దాం. కొలొస్సీయులకు రాసిన పత్రికలో చదివి ముగిద్దాం. కనుక నీకు తన మహిమా ప్రభావము ధరింపజేయాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కట్ చేసి లాస్ట్ ఆనందముతో కూడిన మొదటి అధ్యాయంలో కొలొస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో 2వ వచనం ఆయన మహిమాశక్తిని బట్టి సంపూర్ణమైన బలముతో బలపరచబడాలని. అంత ఇంత బలం కాదు, సంపూర్ణమైన బలము. దేవుని యొక్క సంపూర్ణ బలము నీకన్నా ఉండాలి, నాకన్నా నీకన్నా ఉండాలి. అదే బలం. నీ బలం సాలదు. నీ బలం ఈ లోకంలో జీవితానికి పరిశుద్ధంగా పవిత్రంగా బతకనికి నీ బలం సాలదు. నా బలము సాలదు. నీ తెలివితేటలు నా తెలివితేటలు సాలవు. పాలువారమగుటకై మనల్ని పాత్రులుగా చేసిన అపాత్రుడమైన మనల్ని పాత్రులుగా చేసినందుకు నీ ఎడల నా ఎడల సిలువలో తన బలాశయం చూపినాడు. తన యొక్క శక్తికి అపరిమితమైన మార్గము చూపినాడు. చనిపోయి తిరిగి లేచినాడు. నేను వెతికినాడు, రక్షించినాడు. ఆ మహిమశీలము నీలో, నీ హృదయంలో, నీ యొక్క శరీరంలో, నీ స్వభావంలో అని పనిచేయాలి. మీకు ఈ మాట చాలాసార్లు చెప్పాను, కానీ నాకు ఎవరు నేర్పరా? బైబిల్ చదివితే ఆ మాట నా నోటికి వచ్చి దాన్ని పట్టుకోవడము, అదే వేడుకోవడము, ఏడ్చడము, అది పొందేంత వరకు ఏడ్చడమే. నేను వేసుకుంటూ వచ్చిన అట్లా నాకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ మహిమశీలము నా నోట ఉన్నారా? నా నోరు మామూలు నోరు కాలేదు, భయంకరమైన నోరు. నన్ను ఎవరైనా మామ అని పిలిచినా ఒక పిల్ల కనపడింది అనుకో, నా పిల్ల పైసలు నమ్మకానికి రాకూడదు. ఆడుండే నేను వాడని అట్టువాల్సి పిలిచి రాదు, నమ్మకానికి రాదు. అంత భయంకరంగా ఎదురు చేస్తా. నా దగ్గరికి రాదు, పక్కన పోవాల్సింది, పారిపోవాల్సిందే. ఎవడైనా వస్తువులు కనుకొని వాడైనా పొద్దుతే ఆలోచన రోత ఎక్కువ మాట్లాడితే కొడతాడు, తక్కువ మాట్లాడితే నాకు సిగ్గుపోతాని అట్టుపోవాల్సిందే. భయంకరమైన నోరు తెరిచి అబద్ధం, భయంకరమైన నోరు. ఈ నోరు ఎవరు మార్చగలరు? ప్రభు అంటాడు కదా, యాకోబు అంటాడు, మరి నాయనా దేన్నైనా సాధు చేయగలరు కానీ నాలుకను సాధు చేయలేరు. ఆ రాజు ఈ నాలుగు అగ్గి పెట్టుకున్నాను, నాలుగు అగ్గి పెట్టిన అగ్గి పెట్టా. ఒక మాట తప్పుగా నా నోటికి దొల్లింతే అగ్గి పెట్టుకుని ఏడ్చేసి ప్రార్థన చేసిన. నా నోటికి ఎప్పుడే కానీ మాట రాకూడదు. ఎందుకు ఏడ్చినావయ్యా? ఏం ఒక మాట పొరపాటు పడితే ఏమవుతుందా నీకు? మరి భయంకరంగా మాట్లాడుతున్నావు అంటారా? సదకి అంటారు కదా. అయితే దేవుడు ఏమంటాడంటే, దావీదు ఏమంటాడంటే 34వ కీర్తనలో, ఎవరైనా మంచి దినములు చూడగోని వాడు ఎవరైనా ఉన్నాడా? ఎవరైనా మంచి దినాలు చూడాలనుకుంటే వాడి నోట చెడ్డ మాటలు పలకకూడదు, కపటమైన వాక్యము నీ నోట రానియాకన్నాడు. ఏడ్చిన కొత్తలోనే కనుక. ఎందుకంటే చదవండి పేదల శ్రీమతికి కూడా చదవండి. మేలు నలుసు అనేక దినములు బ్రతుకుడు వాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా
మంచి దినం చూడ, నీకు మంచి దినం కావాలా? మీరు మనసు అనేక దినాలు బతకాలనుకుంటున్నావా? అయితే యుద్ధం నీకు కారణం. ఎవరు తగ్గిస్తారు? ఎవరు తీస్తారు? కానీ ఈ నోరు ఎవరు బాగా చేస్తారు? ఆయనే కదా. ప్రభా ఈ నోరు నాలుగు బాగు చేయమని అడిగిన. పెద్ద రాష్ట్ర పత్రికలు చదవమా. జీవమును ప్రేమించి నాకు నిత్య జీవం కావాలా? నేను ఆ యొక్క పరలోక రాజ్యంలో నిత్య జీవంలో నేను ఉన్నాను కనుక జీవమును ప్రేమించి మంచి దినములు చూడగా ఆ యొక్క పరలోక రాజ్యంలో పరిశుద్ధమైన జీవితము దేవునితో యుగములు జీవించే జీవితం నేను కోరుకొని ఆ రాజుతో సహా ఆ రాజు గల ఆ రాజు యొక్క ముఖ దర్శనం నేను చేసుకుంటూ యుగములు అక్కడ ఉన్నారా? సో ఎప్పుడమ్మా చెడ్డదాని పలకుండా తనక నాలుకను కపట మాటలు చెప్పకుండా పెదవులను కాచుకొనవలెను, కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెలికి దాన్ని వెంటాడవలెను. కనుక అట్లు నా దేవుడు చూస్తున్నాడనే అట్లు నేను ఏడ్చేర్చి దేవుడు అడిగాను. ఆ రాజు నా నోరు నిజంగా సాధు చేసినాడు. కనుక ఆ మాట నెరవేర్చుకుంటూ వచ్చిన ప్రభు. అది సాధు కావాలి, అది కావాలి. ఎక్కడికి పోవాలి? నేను అక్కడికి పోవాలి. అక్కడ కనపడాలి. ఇక్కడ ఎవరైనా కనపడతాం. ఇక్కడ నీకుందరా? నేను ఇంకా కొంచెం ఎక్కువ చెప్పుకోవచ్చు కూడా. గమ్మంగా చెప్పుకోలేమా? జాగ్రత్త చెప్పుకోవచ్చునా? చెప్పుకోలేమా? మీరు నమ్ముతారు కదా. ఒక సామెత ఉంది, వినేవాడు చెప్పేవానికి లోకువ తక్కువడని. కాబట్టి ఏమైనా వాగొచ్చు, వాగనికి ఇంకొక వాగొచ్చునా వాగకూడదా? వాగొచ్చు. కానీ ఎక్కడికి పోవాలి? నేను అక్కడికి పోవాలి. తేజవసరైన పరిశుద్ధుల స్వాస్థ్యం కొరకై నా నోరు, నాలుక, నా హృదయము, నా స్వభావము అన్ని మారిపోవాలి. నేను బుద్ధిలో అడిగితే బుద్ధిలో మాట్లాడతామా? నాకు బుద్ధి వచ్చింది కదా. అయితే వాడికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి నీకు పరలోకమునకు విధంగా నేను చేయను, నేను మాట్లాడను. నీకు విరుద్ధమైన మాటలు కానీ స్వభావం కానీ నీకు విరుద్ధంగా నేనేం చేయను. అది కనుక ప్రభు యేసుక్రీస్తు నామమునందు మనము ఆయన ఎక్కడ ఉన్నది? పరిశుద్ధుల్లో స్వాస్థ్యం పొందుటకై ఆయన చూపిన బలాతిశయమును, ఆయన యొక్క శక్తి యొక్క అపరిమితమైన మహత్యము నీ జ్ఞాపకం ఉంటే ఆయన పూర్ణ హృదయంతో స్తుతిస్తాము, ఆరాధిస్తాము. పాట పాడుకుంటాము.